Good morning everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపున ఈ యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నాం. ఐఎమ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, భద్రాచలం. మనం హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ 1724 to 2014 AD. ఇది 6th సెమిస్టర్లో పాటు, అంటే BA ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టర్లో పాటుగా మనం చూస్తున్నాం. దీంట్లో టాపిక్గా మనం ఈరోజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనకు చూస్తే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన మహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. ఇది అప్పటి నిజాం పాలిత ప్రాంతం. మనకు ఇటువైపు బాంబే ప్రెసిడెన్సీ, అటువైపు మధ్య రాష్ట్రాలు ఉన్నాయి, ఇటువైపు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంది, మిడిల్లో అటువైపు బీరార్, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మనకి ఔరంగాబాద్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇటువైపు రాయపూర్ కూడా దాంట్లోనే పాటుగా ఉంది, ఆదిలాబాద్, వరంగల్. ఇదంతా చాలా, అంటే ఇటువైపు మనకు ఔరంగాబాద్ వైపు, ఇటువైపు రాయచూర్ వైపు, గుల్బర్గా కూడా మన నిజాం ఆధీనంలో ఉన్న ప్రాంతాలే. ఇంత సువిశాలమైనటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన సంస్థానాధీశుడు, చివరి సంస్థానాధీశుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చూస్తే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. ఇతడు ఏప్రిల్ 6వ తారీఖు 1886 సంవత్సరంలో జన్మించాడు. ఇతని వాస్తవానికి ఇతని పీరియడ్ చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్న పీరియడ్గా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పీరియడ్లో మనకు ఇతను ప్రపంచ ధనవంతుడిగా పేరు పొందాడు. ఒకటి, ఈయన 1911లో సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ 1911 నుంచి 1948 వరకు, పోలీస్ చర్య వరకు ఉన్న కాలంలో జరిగినప్పటి వరకు ఉన్న కాలం. కాబట్టి ఈ పీరియడ్లో చాలా ఇంపార్టెంట్ ఇవి జరిగాయి. ఎందుకంటే మనకు రెండు ప్రపంచ యుద్ధాలు ఈ పీరియడ్లో జరిగాయి మనకు. అలానే జాతీయోద్యమం కూడా, మెయిన్ జాతీయోద్యమం కూడా జరిగింది. అంటే భారతదేశంలో జరిగింది, కానీ ఇక్కడ అంత పెద్దగా ఉండదు. కానీ ఆ జాతీయోద్యమం కూడా ఇతని పీరియడ్లోనే జరిగింది వాస్తవానికి. అలానే ఈ టైంలోనే వాస్తవానికి మనకు కొమరం భీం లాంటి వాళ్ళ యొక్క టైంలో తిరుగుబాటు మనం చూస్తాము, గిరిజన తిరుగుబాటు చూస్తాము. అలానే రజాకారుల పీరియడ్ ఈ పీరియడే. అలానే ఆపరేషన్ పోలో జరిగింది కూడా ఈ పీరియడ్లోనే. ఇంత అన్ని వాస్తవానికి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నటువంటి పీరియడ్. అయితే ఇతనికి వాస్తవానికి ఇతను పరిపాలనా కాలం, అంటే ఇతను పరిపాలన విషయంలో కృతనిశ్చయంగా ఉంటూ ఎక్కువగా సంస్కరణల విషయంలో బాగా ముందుంటాడు. పరిపాలనా వ్యవస్థను మెరుగుపరచడం కోసం రకరకాల సంస్కరణలు చేస్తాడు. ముఖ్యంగా ప్రజల స్థితిగతులు, ప్రజా సమస్యలు అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మనకు బ్రిటిష్లో కొంతమంది, అలానే అంటే థామస్ మన్రో లాంటి వాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా అలానే ప్రజల్లో పర్యటిస్తూ ఉంటారు. అలా ఆ టైంలో ఈయన కూడా ప్రజల్లో ఎక్కువగా పర్యటించేవాడు. ప్రజల్లో, జిల్లాల్లో ఎక్కువగా పర్యటించి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి తెలుసుకోవడం కోసం ఎక్కువగా కృషి చేశాడు. నజరానా అంటే రైతులు, అంటే ఆ టైంలో పర్యటించేటప్పుడు ధనికులు ఇచ్చేటువంటి నజరానా, ఆ విషయాన్ని కొంత అయితే కామన్గా ఉంది. అది ధనికులు పేదలు కూడా రాజుకు కొంత నజరానా ఇస్తుంటారు. అదైతే కంటిన్యూ, దాన్ని మార్పు లేదు. కానీ అతని టైంలో బాగా సంస్కరణ విషయంలో బాగా జరిగిందంటే దేవదాసి వ్యవస్థను నిషేధించడం. ప్రధానంగా అతని టైంలో దేవదాసి వ్యవస్థ బాగా ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉండేది. ఆ ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉండే దేవదాసి వ్యవస్థను నిషేధించడం కోసం బాగా ప్రయత్నం చేస్తాడు. అలానే వెట్టి చాకరీ విధానం, మన బేగార్ విధానం అని చెప్పట, ఆ దురాచారాన్ని కూడా నిషేధించాడు. అంటే వెట్టి చాకరీ విధానం ఒకటి, అలానే దేవదాసి వ్యవస్థను కూడా నిషేధించడం కోసం ఆయన ఎక్కువగా కష్టపడ్డాడు. తర్వాత
ఈ టైంలో ఎలా ఉందంటే నిజాం పీరియడ్ని మనం కామన్గా అనేది అంటే నిజాం కాలంలో ఉన్నత వర్గాల వాళ్ళు చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించారు. దొరలు, పెత్తందారులు వీళ్ళు బాగా హ్యాపీగా జీవితాన్ని అనుభవించారు. కింది వర్గాల వాళ్ళు చాలా నష్టపోయారని చెప్పి అంటాం. అలా మనం అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజు నిజాం ప్రభు ప్రపంచంలోనే నెంబర్ 1 ధనికుల్లో నెంబర్ 1. కానీ ప్రజలు మాత్రం ఇబ్బందుల్లో పడ్డారు. ఇబ్బందుల విషయంలో అయితే ప్రజలు ఇబ్బందుల్లోనే ఉన్నారు. అయితే ఉన్నత వర్గాల వాళ్ళ విషయంలో వస్తే వాళ్ళకి ఈ ఎడ్ల పందాలు కానీ, కోడి పందాలు లాంటివి కానీ చాలా ఎక్కువగా అవి వాళ్ళ యొక్క ఏమంటాం దురలవాట్లు, సంపన్నుల యొక్క దురలవాట్లు. అలాంటి దురలవాట్లు తొలగించడం కోసం కూడా ఆయన ఎక్కువగా కృషి చేశాడు. ఆ వాటిని కూడా ఎక్కువగా లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అలానే ఈ ధూమపానం, పొగ తాగే దాన్ని కూడా కోర్టులు ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని కూడా నిషేధాజ్ఞలు చేస్తాడు. అలానే మనకు ఇంకా స్పెషల్గా చెప్పాల్సింది, వాస్తవానికి ఈయన ఒక ముస్లిం నవాబ్ అయ్యుండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తుంది. ఏంటంటే 1920 సంవత్సరంలో గోవధ నిషేధం ఒక ఫర్మానా ద్వారా. ఎందుకంటే ముస్లిమ్స్ ఆవులను తింటూ ఉంటారు, అది కామన్గా ఉంటుంది. కానీ గోవధ నిషేధ చట్టం చేసి ఒక ముస్లిం రాజు అయ్యుండి గోవధ నిషేధ చట్టం చేయడం అంటే ఆయన ఒక గొప్ప సంస్కరణవాదిగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో మనకు మెయిన్గా దేవదాసి వ్యవస్థని లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. తర్వాత వెట్టి చాకరీ విధానం లేకుండా ప్రయత్నం చేస్తాడు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం లేకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాడు. అలానే ఉన్నత వర్గాల వాళ్ళ యొక్క సంపన్న వాళ్ళ యొక్క సౌకర్యం వాళ్ళ యొక్క విలాసాల కోసం చేసేటువంటి కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు అలాంటివి లేకుండా ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా గోవధ నిషేధ చట్టం ద్వారా ఈయన అనేక మంది హిందువుల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడని చెప్పనాల్సి ఉంటుంది. తర్వాత వస్తే పరిపాలనాపరమైన సంస్కరణలు చూస్తే, పరిపాలనమైన సంస్కరణలు 1914 సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దివాన్ సహాయం లేకుండా స్వయంగా తానే పరిపాలన చేస్తుంది. ఎందుకంటే మనకు మనం నేను చాలా జంగ్ గురించి టాపిక్ చూసినప్పుడు దివాన్లు బాగా ఎక్కువ ప్రభావం చూపుతారు పరిపాలన మీద. కానీ దివాన్ హెల్ప్ లేకుండానే పరిపాలన చేయటం, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కోసం ఆయన ఎక్కువగా కృషి చేస్తాడు. అందుకని మనం ముందే చెప్పుకున్న పరిపాలన విషయంలో ప్రజలకు చేరువుగా అయ్యాడు. ఎందుకంటే ఆయన ప్రతి డిస్టిక్లో పర్యటించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోగలిగాడు. ప్రజా ప్రాబ్లమ్స్ ఏంటనేవి ఆయనకి అవగాహన ఉంది. తన యొక్క అవగాహనతోనే పరిపాలన ఎలా చేయాలి, పాలనా యంత్రాంగం ఎలా ఉండాలి, తర్వాత పనులు ఎలా విధించాలి, ప్రణాళిక ఎలా ఉండాలి, ఇలాంటి మొత్తం మీద ఆయనకు ఒక అవగాహనతో ఆయన ప్రణాళిక సిద్ధం చేసి దాని అనుగుణంగానే పరిపాలన చేశాడు. అలానే ఇతని కాలంలో ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఒక వ్యవస్థ పర్ఫెక్ట్నెస్ ఆదాయ వ్యయాల యొక్క పద్ధతుల్ని పునర్వ్యవస్థీకరించడం, అంటే ఎలా ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది సంబంధించి ఒక పర్ఫెక్ట్ ఐడియా అనేది ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తాం. అలానే ఈ టైంలో 1938 సంవత్సరంలో మనం 85 మంది సభ్యులతో ఒక చట్టాన్ని ఏర్పరిచి దానికి ఒక అధికారిక శాఖ హోదాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొదటిసారిగా ఒక హరిజనులకు కూడా స్థానం కల్పించారు. అంటే మనం 1900 సంవత్సరం అంటే వాస్తవానికి మనం అంటరాంతనం, మత ఛాందస సిద్ధాంతాలు ఉన్న పీరియడ్. అలాంటి పీరియడ్లో కూడా ఒక హరిజనుడిని తీసుకొచ్చి ఒక మెయిన్ దాంట్లో మెంబర్గా ఉంచడం అంటే అది కూడా సంస్కరణవాదిగా ఆయన కూడా అది కూడా చెప్పుకోవాల్సిన విషయం. అలానే మనకు ఈ టైంలో గిరిజనుల యొక్క స్థితిగతుల మీద కూడా కొంచెం ఆయన తన యొక్క ఆలోచన పెట్టాడు. ముఖ్యంగా గిరిజనులకు సత్వర న్యాయం అందించడం కోసం గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేశాడు. అలానే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆదిలాబాద్లో గోండ్లు, ముఖ్యంగా కొమరం భీం లాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాటికి సత్వర పరిష్కారం అందించడం కోసం, హక్కులను గౌరవించడం కోసం కూడా కొంత ప్రయత్నం చేస్తారు. అంటే మనం ఇక్కడ చూస్తే పరిపాలనాపరమైన సంస్కరణలు చూస్తే పరిపాలనా పరంగా ముఖ్యంగా దివాన్ మీద ఆధారపడలేదు.
ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో అతనికి తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి జిల్లాలో ఆయన పర్యటించాడు కాబట్టి ఆయనకి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు కాబట్టి వాటిని అనుగుణంగా వాటి ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని వాటి అనుగుణంగా ఆయన తన యొక్క కార్యక్రమాలు నిర్వహణ చేశాడు. ముఖ్యంగా 1938 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టం, ఒక శాఖ, దానిలో గిరిజనులకు అంటే హరిజనులకు అవకాశం కల్పించడం అనేది కూడా వాస్తవానికి ఆయన యొక్క సంస్కరణ దానిలో పార్ట్గా చెప్పాల్సి ఉంటుంది. అలానే గిరిజనుల యొక్క సంక్షేమం కోసం గిరిజన పంచాయతీలు ఏర్పాటు చేయడం, అలానే గోండులో ముఖ్యంగా కొమరం భీం నాయకత్వం చేసిన తిరుగుబాటు టైంలో కూడా ఆయన ఆ సమస్యను అర్థం చేసుకోవడం కోసం, వాళ్ళ యొక్క హక్కులను గౌరవించడం కోసం కూడా కొంత కృషి చేస్తాడు. అది కూడా మనం ఈయన సంస్కరణలో పాటుగా చెప్తాం, పరిపాలనా సంపన్నమైన సంస్కరణలో పాటుగానే. ఇక తర్వాత ఏజెంట్ టైంలో మతాల స్వేచ్ఛ, మత స్వేచ్ఛ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ మతాల ప్రజలు ఉన్నారు. మత స్వేచ్ఛ అనేక మంది ఉన్నప్పటికీ ఎలా ఉందంటే మత స్వేచ్ఛ కలిగింది. అంటే మతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కడ మనం చూడడం. ఎందుకంటే నిజాం దేవాలయాలకు, తర్వాత మసీదులకు, తర్వాత గురుద్వారాలకు, చర్చిలకు, అందరికీ దర్గాలకు అన్నిటికీ కూడా విరాళాలు ఇచ్చాడు. అంటే మతపరమైన ప్రాబ్లం ఎక్కడ మనం ఆయన చూపలేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, గౌరీపురం కావచ్చు, మదనపేట కావచ్చు, ఇలాంటి దేవాలయాలకు కూడా ఆయన ఆ విరాళాలు ఇచ్చాడు. ముఖ్యంగా మనకు అంతక్రితం కుతుబ్ షాహీ పీరియడ్లో మనం చివరి టైంలో నిర్మించినటువంటి భద్రాచలం టెంపుల్, ఆ భద్రాచలం టెంపుల్కి, తిరుపతి టెంపుల్కి కూడా విరాళాలు ఇవ్వటం అనేది ప్రతి సంవత్సరం విరాళాలు ఇవ్వటం మనం చూస్తాం. అది కంటిన్యూ అయ్యింది. ఎందుకంటే మనకి ఇప్పటికీ మనం చూస్తాం కుతుబ్ షాహీ పీరియడ్లో స్టార్ట్ అయినటువంటి ముత్యాల తరంబ్రాలు, పట్టుబట్టలు రామాలయానికి ఇవ్వటం అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అంటే మధ్యలో బ్రేక్ కాలే వాస్తవానికి. అది ఈ పీరియడ్లో కూడా కంటిన్యూ అయింది. అంటే నిజాం పీరియడ్లో కూడా ఈ విరాళాలు అనేవి కంటిన్యూ అయినవి. అసఫ్ జాహీ పీరియడ్లో మక్కాకి ఎవరైనా వెళ్తే మక్కాకి వెళ్ళే వాళ్ళ కోసం వాళ్ళకి సెలవుతో కూడినటువంటి, అంటే జీతంతో కూడినటువంటి సెలవులు, 6 నెలల పాటు జీతంతో కూడిన సెలవులు కూడా ఇచ్చారు. అలానే అనేక చర్చులకు, మసీదులకు, వాటికి కూడా చాలా దానాలు ఇవ్వటం మనం చూస్తాము. ముఖ్యంగా పోలీసు, తర్వాత అంగరక్షక వ్యవస్థ ఇలాంటి వాటిలో కూడా సిక్కులకు కూడా అవకాశం ఇచ్చారు. సిక్కులకు అంటే వాళ్ళకి ధైర్య సాహసాలను గుర్తించే వాళ్ళకి పోలీసు వ్యవస్థలో ఉన్న తర్వాత అంగరక్షక దాంట్లో కూడా అవకాశం ఇచ్చాడు. ఈ గురుద్వారాల్లో కూడా ఇప్పుడు నాందేడ్లో కూడా గురుద్వారా ఏర్పాటు చేయడం, ఇలాంటి వాటిలో కూడా కొంత డెవలప్మెంట్ మనం చూస్తాము. అలానే అనేక చోట్ల, ఒక చోట అని కాకుండా అనేక చోట్ల మనకు టెంపుల్స్ నిర్మాణం విషయంలో కూడా మనం హెల్ప్ ఉంటుంది. అలానే విరాళాలు ఇవ్వడం కూడా మనం చూస్తాం. అలానే ఓల్డ్ టెంపుల్స్ ఏమైనా ఉంటే, ఓల్డ్ టెంపుల్స్ ఏమైనా ఉంటే ఆ ఓల్డ్ టెంపుల్స్ని డెవలప్ చేయడం కోసం, వాటిని యొక్క పరిరక్షణ కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి, ఆ డిపార్ట్మెంట్లో వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, దాన్ని కూడా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో తీసుకెళ్ళటం కూడా మనం ఇతని పీరియడ్లోనే మనం పాటుగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మనం చూస్తే ఈ నిజాం పీరియడ్లో ఇంకా స్పెషలైజేషన్ చూస్తే ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటని చూస్తే, నిజాం కాలంలో హైదరాబాద్ భారతదేశంలో గొప్ప పరిపాలనా వ్యవస్థ కలిగిన రాజ్యంగా పేరు పొందింది. పరిపాలన విషయంలో నిజాం ప్రభుత్వానికి ఒక విశేష స్థానం కూడా ఉంది. ఎందుకంటే పరిపాలనలో విషయంలో మనం ఉర్దూ మాధ్యమం ఉంది, కానీ మెయిన్ ఇతని పీరియడ్లో మనకు అనేక యూనివర్సిటీస్, న్యాయశాఖలు ఏర్పాటు చేయడం ఇలాంటివి కూడా చూస్తాం. అలానే ఈ పీరియడ్లో మనకి జాతీయ పరిశ్రమలు ఏర్పాటు చేశారు, జాతీయ రవాణా వ్యవస్థ ఏర్పడింది, జాతీయ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేశారు, నగరాభివృద్ధి బోర్డు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఘనత నిజాంకే దక్కుతుంది. అంటే మనం అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉన్నది భారతదేశం మొత్తం అలా ఉంటే ఇక్కడ వాస్తవానికి కొంత డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి అనేక ఓల్డ్ టెంపుల్స్ని దాని రక్షణలో పెట్టడం చూస్తాం. అలానే యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి కూడా ఈ పీరియడ్లో ఏర్పడదు. ఉస్మానియా యూనివర్సిటీలు కానీ అయితే శాసనశాఖ నుంచి న్యాయశాఖను వేరు చేసి ఒక పటిష్టతను న్యాయశాఖను ఏర్పాటు చేయటం. అలానే
జాతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయటం, జాతీయ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయటం. ఎందుకంటే మనకు మొన్న రీసెంట్గా బస్సు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యమం చేస్తే వాస్తవానికి ఈ రైల్వే అంటే ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ అని చెప్పాను. టీఎస్ఆర్టీసీ అనేది ఈ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ అంటే స్వతంత్ర గవర్నమెంట్ బుర్గుల రామకృష్ణారావు పీరియడ్ ఆ పీరియడ్లో వచ్చింది కాదు, అంతకు ముందు నుంచి ఉంది. ఎందుకంటే మనకు నిజాం పీరియడ్లోనే బస్ సౌకర్యం ఉంది. అప్పుడు నిజాం గారి బేగం గారి సలహా మేరకే వాస్తవానికి ఈ బస్ సౌకర్యం ఏర్పడింది. అంటే అప్పట్లోనే మనకు 1920 ఆ పీరియడ్లోనే ఈ బస్సు వ్యవస్థ బస్సు సౌకర్యం కల్పించారు. అప్పట్లోనే జాతీయ విమాన సంస్థ ఏర్పాటు చేశారు, నగరాభివృద్ధి బోర్డు ఏర్పాటు చేశారు. అంటే వాస్తవానికి ఒక డెవలప్మెంట్ అనేది మనకు అక్కడ చూస్తూనే ఉన్నాం. తర్వాత వీటి తర్వాత మనకు ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఇతని కాలంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ 2 ప్రపంచ యుద్ధాల్లో మనకు మొదటి ప్రపంచ యుద్ధ టైంలో బ్రిటిష్ వారికి సైనిక ధన సహాయం కూడా వస్తు రూపంగా కూడా హెల్ప్ చేశాడు. అందుకే ఇతనికి బ్రిటిష్ వారు విశ్వసనీయుడైన మిత్రుడు, ఫెయిత్ఫుల్ ఎలే అని చెప్పి బిరుదు ఇచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసే అంత స్థితి. ఎందుకంటే మనం 1857 రివోల్ట్లో మీరు సెకండ్ ఇయర్లో చదువుంటారు. 1857 రివోల్ట్ తిరుగుబాటు టైంలో బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి సంస్థానాధీశులు ఈయన కూడా ఒకడు. అప్పుడు వాస్తవానికి ఈయన అప్పుడున్న నిజాం ప్రభువులు బ్రిటిష్ వాళ్ళకి 50 లక్షల రూపాయలు అప్పు తీసుకునే స్థితి, అంటే అప్పు తీసుకునే స్థితిలో అప్పుడు ఉన్నారు. కానీ ఇప్పటికి వస్తే వీళ్ళే వాళ్ళకి హెల్ప్ చేసే స్థితికి వచ్చాడు. అంటే సాలార్జంగ్ సంస్కృతులు కావచ్చు, మిగిలిన వాటి తర్వాత ఇక్కడికి వస్తే ఇతని డెవలప్మెంట్, ఇతని యొక్క అభివృద్ధి విధానాల వల్ల ఇతడే నిజాం ఉస్మాన్ అలీ ఖానే బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేసే స్థితికి వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ ధన రూపంలో, తర్వాత వస్తు రూపంలో ఇవ్వగలిగాడు, సైనికంగా కూడా హెల్ప్ చేయగలిగాడు. అలా ఆయన హెల్ప్ చేసినందుకనే విశ్వసనీయుడైన మిత్రుడు, ఫెయిత్ఫుల్ ఎలే అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్కు కింగ్ జార్జ్ చేత హిజ్ హైనెస్ నుంచి హిజ్ ఎగ్డార్డిల్డ్ హైనెస్ అని చెప్పి, అంటే ఇతనికి గౌరవాన్ని ఇంకా కొంచెం పెంచారు. అంటే ఇతను చేసిన హెల్ప్కి పెంచారు. ఎందుకంటే నిజాం గవర్నమెంట్, నిజాం ప్రభువులు మొదటి నుంచి బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్గానే ఉన్నారు. ఎందుకంటే మనకు సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన మొట్టమొదటి నవాబులు ఎవరంటే అంటే హైదరాబాద్ నిజాం గారి. ఇలా బ్రిటిష్ వాళ్ళతో మిత్రత్వం అనేది అది అప్పుడు కొనసాగింది. తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో కొనసాగింది. తర్వాత ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం టైంలోనూ, 2వ ప్రపంచ యుద్ధం టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి ఈ హైదరాబాద్ నిజాములు హెల్ప్ చేస్తూనే వచ్చారు. అది వాస్తవానికి కొంత నష్టమైనప్పటికీ అది వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య ఉన్నటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇతని టైంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే, ఈ టైంలో విద్యా వ్యవస్థ బాగా డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే మనకు సాలార్జంగ్ పీరియడ్లోనే వాస్తవానికి ఇంగ్లీష్ విద్యకు సంబంధించి కొంత డెవలప్మెంట్ మనం చూసాము. ఆ తర్వాత ఇతని టైంలో ఇంగ్లీష్ భాషలో సంబంధించిన అనేక ప్రాంతీయ భాషలో ఉన్నాయి, ఇంగ్లీష్ భాష సంబంధించి అనేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్త్రీ విద్యని డెవలప్మెంట్ చేయడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. అనేక ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉచిత ప్రాథమిక విద్య అందరికీ అవకాశం ఉండాలని చెప్పి ప్రయత్నం జరిగింది. అలానే ఆ టైంలో మనకు 1920 పీరియడ్ అప్పటికే భారతదేశంలో ఒక పెద్ద యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఆయనకి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇతని పీరియడ్లోనే స్టార్ట్ అయింది. అలానే అనేక పశు వైద్యశాలలు, 3 సైన్స్ కాలేజీలు కూడా, తర్వాత లలిత కళకు సంబంధించి గుల్బర్గాలోను, తర్వాత వరంగల్లోను, తర్వాత ఔరంగాబాద్లో కూడా లలిత కళకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏర్పాటు చేశారు, సైన్స్ కాలేజెస్ ఏర్పాటు చేశారు, యూనివర్సిటీస్ ఏర్పాటు చేశారు. ఇంకా వాటితో పాటుగా ఇంకెక్కడైనా యూనివర్సిటీ కడుతుంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేశాడు. ఎందుకంటే మనం బెనారస్ యూనివర్సిటీకి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేసినటువంటి శాంతినికేతన్ ఇలాంటి వాటికి కూడా అనేక దానాలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే హెల్పింగ్. తర్వాత ఇలా వీటితో పాటు ఇంకా చాలా స్కూల్స్ మనకి ఇక్కడ
శాలిబండ మిడిల్ స్కూల్, ఇలాగ అనేక వరంగల్ గవర్నమెంట్ మిడిల్ స్కూల్, ఇలాగ అనేక స్కూల్స్, అలాంటి స్కూల్స్ కూడా ఇతని టైంలో ఏర్పాటు చేశారు. అలా మనకు నిజాం పీరియడ్లో, చివరి నిజాం పీరియడ్లో వాస్తవానికి అనేక స్కూల్స్, కాలేజ్, సైన్స్ కాలేజ్, తర్వాత లలిత కళకు సంబంధించిన కాలేజ్, ఇలాగ అనేక కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా విద్యాభివృద్ధి విషయంలో కూడా ఈ చివరి నిజాం పీరియడ్ వాస్తవానికి బాగా డెవలప్మెంట్ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత పారిశ్రామికీకరణకు వస్తే, పారిశ్రామికీకరణ విషయంలో మాత్రం నెంబర్ 1 అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బాగా వేగంగా జరిగింది. ఎందుకంటే అనేక పరిశ్రమలు స్టార్ట్ చేస్తారు ఈ పీరియడ్లో. ఇంకా సింగరేణి, ఇప్పటికి మనం సింగరేణి చూస్తున్నాం. ఆ సింగరేణి నిజాం పీరియడ్లోనే స్టార్ట్ అయింది. నిజాం చక్కెర పరిశ్రమ, తర్వాత ఆల్విన్ లోహ పరిశ్రమ, ప్రాగా టూల్స్, హైదరాబాద్ అస్బెస్టస్, తర్వాత మనం మెయిన్ టొబాకో కంపెనీ, వజీర్ టొబాకో కంపెనీ, తర్వాత చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, జిందాతిల్ ఇస్మాత్ కార్ఖానా, జిందాతిల్ ఇస్మాత్, క్యాలెండర్ కేబుల్ పరిశ్రమ, ఇలా ఒకటి కాదు, కాగితం పరిశ్రమ ఉంది, ఇప్పుడు సిరిపూర్ కాగజ్ నగర్ పరిశ్రమ, ఇలా మనకి వరంగల్ ఆజంజాహి మిల్స్, తర్వాత అనేక రసాయన ఔషధాల పరిశ్రమలు, బిస్కెట్ల, తర్వాత అగ్గిపెట్ల పరిశ్రమలు, ఆల్కహాల్ పరిశ్రమలు, ఇలా నిజాం రైల్వేలు, నిజాం రోడ్డు రవాణా సంస్థలు, మనం చెప్పుకుని ఇందాక నిజాం రోడ్డు రవాణా సంస్థలు, ఇలా ఒకటి కాదు దాదాపుగా అనేక పరమైనటువంటి ఇండస్ట్రీస్ ఈ టైంలో ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ పరంగా కూడా మనకు 1947-48 టైంకే, మనం స్వతంత్రం వచ్చే టైంకే మన భారతదేశంలో ఇది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఉంది. చాలా ఎక్కువ బడ్జెట్ ఉన్న రాష్ట్రం. ఎక్కువ మనకి అప్పటికే ఒక మింట్ ఉంది, మనకి అప్పటికే ఒక విమానాశ్రయం ఉంది, అప్పటికే ఒక రైల్వే వ్యవస్థ ఉంది, అప్పటికే ఒక రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. అందుకనే స్వతంత్రం వచ్చే టయానికి వాస్తవానికి డెవలప్మెంట్ విషయంలో, ఏ డెవలప్మెంట్ అంటే ప్రజల విషయంలో ఇబ్బంది ఉంది, కానీ ఇలా డెవలప్మెంట్ విషయంలో చూస్తే బిల్డింగ్స్ విషయంలో, అంటే మనం ఏమంటాం పరిశ్రమల విషయంలో మాత్రం, తర్వాత ఇలాంటి రోడ్డు రవాణా వ్యవస్థ విషయంలో మాత్రం బాగా డెవలప్మెంట్గా మనం చూస్తాం. ఎడ్యుకేషన్ పరంగా అయితే మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇంగ్లీష్ విద్యకు సంబంధించి ఏర్పాటు చేశారు, కానీ ఆంధ్రతో పోలిస్తే మన దగ్గర వాస్తవానికి ఇంగ్లీష్ విద్య తక్కువే అని చెప్పాను. కొంత అయితే ఇంగ్లీష్ విద్య అయితే కొంతమందికి ఉంది, కానీ ఎక్కువ ప్రాంతాల్లో ఉర్దూ మీడియం స్కూల్స్ ఉండటం వల్ల కూడా చాలామంది ఆ ఉర్దూ మీడియం స్థానిక భాషలో లేకపోవడం కూడా మనం ప్రాబ్లంగా చెప్తాం. కానీ ఈ టైంలో పరిశ్రమల విషయంలో మనం ఇప్పటికీ చూస్తున్నటువంటి సింగరేణి కావచ్చు, అయితే కార్ఖానా జిందాతిల్ ఇస్మాత్ కావచ్చు, చార్మినార్ సిగరెట్ పరిశ్రమ కావచ్చు, ఇప్పటికీ మనం చూస్తున్న ఆ పేర్లు అలాంటివి ఆ టైంలోనే స్టార్ట్ అయ్యాయి పారిశ్రామిక పరంగా చూస్తే. నెక్స్ట్ చూస్తే కట్టడాల విషయంకి వస్తే, కట్టడాల పరంగా కూడా అనేక పరమైన శ్రద్ధ ఇతని టైంలో జరిగింది. ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు మనం చూస్తాం ఉస్మానియా యూనివర్సిటీ రీసెంట్గా కట్టినట్టుగా ఉంటుంది, అది 100 years అయిపోయింది కట్టి, అయినప్పటికీ ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ లా కనిపిస్తుంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇది ఇండో మొఘల్ వాస్తు శైలిలో ఉంటుంది. నెక్స్ట్ హైకోర్టు భవనం చూసినా కానీ, నెక్స్ట్ ఇది హైకోర్టు భవనం ఎలా ఉందంటే ఇండో సర్సానిక్ శైలిలో ఉంటుంది. అసెంబ్లీ భవనం చూస్తే ఇండో రాజస్థాన్ శైలిలో ఉంటుంది. ఇలా మనం చూస్తే బిల్డింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ మనం అప్పటికంటే దాదాపు 100 years పైన అవుతున్నా కానీ ఇప్పటికీ ఆ బిల్డింగ్స్, ఇప్పుడు సిటీ కాలేజ్ ఇప్పటికీ ఉంది. ఆ సిటీ కాలేజ్ బిల్డింగ్, పబ్లిక్ గార్డెన్, యునాని హాస్పిటల్, నెక్స్ట్ ఆసఫ్ జాహియా గ్రంథాలయం, ఇలా మన హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఇలా టోల్ ప్లాజా కానీ ఇలాంటి చూస్తే జూబ్లీ హాల్ కావచ్చు, ఇలాంటివి చూస్తే అనేక బిల్డింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఉద్యానవనాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి. మనకు అప్పటికే విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారు. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఆ నీటిపారుదలకు స్పెషల్ నగరాభివృద్ధి సంస్థ ఉంది. ఎందుకంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అప్పటికే ఉంది. అప్పుడే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం అప్పటికే ఒక వ్యవస్థ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇతని టైంలో ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్లో బిల్డింగ్స్ విషయంలో మనకు స్పెషల్గా చెప్పుకోవాల్సిన బిల్డింగ్స్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే హైకోర్టు భవనం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ భవనం కావచ్చు, ఈ సిటీ కాలేజ్ కావచ్చు, నెక్స్ట్ మనం హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కావచ్చు, ఈ జూబ్లీ హాల్ కావచ్చు, ఇలాంటివి మొత్తం అప్పుడు నిర్మించినటువంటి గొప్ప నిర్మాణాల్లో పార్ట్గా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత
ఇతని టైంలో కొంత ఇతని గొప్పతనం ఇది చూస్తే ఇతడు ఒక ప్రాయమైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తిగా చెప్తాం. అయితే కొన్ని విషయాల్లో కొంత మూర్ఖత్వం, అంటే మత మూర్ఖత్వం అంటే కొంత, అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత ప్రాబ్లం అయితే ఇతని టైంలో చూస్తాం. కానీ కొంత దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలన పరమైన ఒక జ్ఞాని, విషయం బహుభాష, అంటే అన్ని దాదాపుగా ఇంగ్లీష్ తెలుసు, పర్షియన్ తెలుసు, టర్కీ తెలుసు, అరబీ తెలుసు, తెలుగు, ఇలాంటి బహుభాషల్లో దాదాపు 6 భాషలు తెలిసిన వ్యక్తి. అప్పటికే మనం 1940 ఆ పీరియడ్కే ఆ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తిగా చెప్తాం ఇతన్ని. ఇతని టైంలో మనకు ఏంటంటే మనం చెప్పాం, ప్రజారోగ్యం విషయంలోనూ డెవలప్మెంట్ జరిగింది, గ్రామీణాభివృద్ధి జరిగింది, వ్యవసాయ అభివృద్ధి జరిగింది, వర్తక వాణిజ్యాలు బాగా డెవలప్ అయ్యాయి, రవాణా సౌకర్యాలు బాగా డెవలప్ అయ్యాయి. మనం చూస్తే ఇతని టైంలో డెవలప్మెంట్ విషయంలో బాగుంది, నగరాన్ని అభివృద్ధి చేయడం కూడా బాగుంది. ఇలా ఇతని గొప్పతనాన్ని మనం చూస్తే 1948 వరకు ఉన్నటువంటి ఈయన నిజాం పీరియడ్లో ఒక అభివృద్ధి కారకుడైన వ్యక్తిగా చెప్తాము. మరొకసారి ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చూస్తే, ఉస్మాన్ అలీ ఖాన్ మహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. ఏప్రిల్ 6, 1886లో జన్మించాడు. 1911లో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇతని టైంలో వాస్తవానికి సంస్కరణ బాగా జరిగింది. ముఖ్యంగా సంస్కరణ విషయంలో మెయిన్ దేవదాసి వ్యవస్థను లేకుండా చేయటం, వెట్టి చాకరీ, బేగార్ వ్యవస్థను లేకుండా నిషేధించడం కోసం ప్రయత్నం చేయటం, కోడి పందాలు, ఎడ్ల పందాలు లాంటివి లేకుండా నిషేధాలు జరిపించడం, పొగ తాగటం, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం లేకుండా చేసిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఒక ముస్లిం రాజు అయ్యుండి 1920 సంవత్సరంలో ఒక ఫర్మానా జారీ చేశాడు, గోవధ నిషేధం. ఒక ముస్లిం రాజు అయ్యి చేసినటువంటి ఒక గొప్ప పని ఇది. నెక్స్ట్ ఇతని టైంలో మనం ఎటువంటి దివాన్ హెల్ప్ లేకుండానే ఈయన సొంతగా జిల్లాల్లో పర్యటించి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రణాళికలు ఏర్పాటు చేయటం, తర్వాత ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటం, తర్వాత 85 మంది సభ్యులతో కూడినటువంటి ఒక వ్యవస్థను, ఒక శాఖను, ఒక దాన్ని ఏర్పాటు, దాంట్లో ఒక హరిజనులకు కూడా అవకాశం కల్పించడం, ఇలాంటివి చూస్తే ఒక రకమైన సంస్కరణవాదిగా చెప్పాల్సి ఉంటుంది. అలానే గిరిజనుల విషయంలో కూడా గిరిజనుల పంచాయతీలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొమరం భీం లాంటి వాడు తిరుగుబాటు చేస్తే వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇవ్వడం, వాళ్ళకు కొంత హక్కు కల్పించడం విషయంలో కూడా ఉస్మాన్ అలీ ఖాన్ ఒక మంచి వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇతని టైంలో అనేక దేవాలయాలకు, మసీదులకు, దర్గాలకు దానాలు చేసిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. మనకు భద్రాచలం కావచ్చు, తిరుపతి లాంటి దేవాలయాలకు కూడా సంవత్సరం ఒకసారి దానాలు ఇచ్చిన సందర్భం చూస్తాము, విరాళాలు ఇవ్వటం సందర్భం చూస్తాము. ముస్లింలు ఎవరైనా మక్కా మసీదు ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి 6 నెలలు జీతంతో కూడిన సెలవు ఇవ్వటం మనం చూస్తాము. అలానే అనేక చోట్ల మనకు దేవాలయ వాటికి, తర్వాత మసీదుల వాటికి, తర్వాత చర్చిల వాటికి కూడా విరాళాలు ఇవ్వటం మనం చూసాము. మనకు వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గురించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం కూడా కొంత కృషి చేశాడు ఈ పీరియడ్లోనే. తర్వాత ఇదంటి టైంలో మనం చూస్తే ఉర్దూ మాధ్యమంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, తర్వాత శాసనశాఖ నుంచి న్యాయశాఖని వేరు చేయటం, ఇలాంటివి కూడా మనం చూస్తాం. తర్వాత మెయిన్ ఇతని టైంలో 2 యుద్ధాలు జరిగినప్పటికీ ఆ 2 యుద్ధాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేసి చివరికి వాళ్ళ నుంచి విశ్వసనీయుడైన మిత్రుడుగా, ఎందుకంటే వాళ్ళకి సైనిక పరంగా, డబ్బు పరంగా, వస్తుపరంగా హెల్ప్ చేసి ఫెయిత్ఫుల్ అలే అని బిరుదు పొందాడు. తర్వాత కాలంలో ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని బిరుదు కూడా పొందాడు. ఇలా
బ్రిటిష్ వాళ్ళతో మిత్రత్వం కంటిన్యూ చేసి బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసి డెవలప్మెంట్ విషయంలో ముందున్నాడు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎడ్యుకేషన్ పరంగా ఇంగ్లీషు ప్రాంతీయ భాషలో కూడా అనేక స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఈ తర్వాత స్త్రీ విద్య కోసం కూడా కొంత కృషి జరుగుతుంది. ఆ తర్వాత అనేక స్కూల్స్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడంలో మెయిన్ ముందున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అనేక అంటే దాదాపు 3 సైన్స్ కాలేజీలు, తర్వాత వరంగల్, గుల్బర్గ, హైదరాబాద్లో లలిత కళకు సంబంధించిన కాలేజీ ఏర్పాటు చేయడానికి, తర్వాత పశు వైద్యశాలలు ఏర్పాటు చేయడానికి కూడా ముందున్నాడు ఆయన. అలానే ఈ టైంలోనే మనకు ఇతర బెనారస్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ కావచ్చు, అలీగఢ్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేసి వాటితో పాటుగా లోకల్లో కూడా అనేక స్కూల్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఆయన ముందుండి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ కాలం పురోభివృద్ధిలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ పారిశ్రామికీకరణ వస్తే పారిశ్రామికీకరణ విషయంలో కూడా నెంబర్ 1 ప్లేస్ అనాలి. అప్పుడు పెటువంటి సింగరేణి కావచ్చు, అప్పుడు పెటువంటి సిగరెట్ ఫ్యాక్టరీ కావచ్చు, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అనేక రైల్వే వ్యవస్థ కావచ్చు, రోడ్డు వ్యవస్థ కావచ్చు, అలాంటివి మనకి ఇప్పటికీ మనం చూస్తుంటాం. అతలి ఇష్మాత్ ఇప్పటికీ ఉంది, ఆస్బెస్టస్ హైదరాబాద్ ఆస్బెస్టస్ ఉంది, నెక్స్ట్ ప్రాగా టూల్స్, ఇలా అనేక వాటిని ఆ టైంలో ఇంకా వాస్తవానికి సిర్బుల్ ఫ్యాక్టరీ, కాగితం పరిశ్రమ కావచ్చు, వస్త్ర పరిశ్రమ కావచ్చు, ఇలాంటి మొత్తం చాలా అనేక ఇండస్ట్రీస్ ఆ టైంలో ఏర్పాటు చేశారు. అది తర్వాత కాలంలో కొన్ని ఉన్నాయి, కొన్ని కొలాప్స్ అయిపోయాయి. ఇప్పటికీ హైదరాబాద్ కొన్ని విషయంలో డెవలప్మెంట్ జరిగిందంటే వాస్తవానికి ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్కి నాంది పలికింది ఈ పీరియడ్ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ టైంలో కట్టడాల విషయానికి వస్తే మెయిన్గా ఈ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావచ్చు, దాంతోపాటుగా ఇవి రెండింటి ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏమో ఇండో మొఘల్ శైలిలో ఉన్నాయి. హైకోర్టు భవనం ఏమో సర్సానిక్ శైలిలో ఉంది. తర్వాత అసెంబ్లీ భవనం ఏమో ఇండో రాజస్థానీ శైలిలో ఉంది. తర్వాత మిగిలినటువంటి సిటీ కాలేజ్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ గార్డెన్ కావచ్చు, యునాని హాస్పిటల్ కావచ్చు, తర్వాత ఆసిఫియా గ్రంథాలయం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, తర్వాత ఇంకా జూబ్లీ హాల్ కావచ్చు, ఇలాంటి జుమా మసీద్ కావచ్చు, ఇలాంటివి చూస్తే ఇవన్నీ ఇండో ముస్లిం శైలిలో, పాశ్చాత్య శైలిలో నిర్మించారు. అనేక ఉద్యానవనాలు, మార్కెట్లు, విశాలమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, నెక్స్ట్ నీటిపారుదల వ్యవస్థ, ఇలాంటివి అన్నీ సూపర్వైజ్ చేయడం కోసం ఒక నగరాభివృద్ధి సంస్థ కూడా ఆ టైంలో ఏర్పాటు చేశారు. ఇలా ఈ టైంలో మనం చూస్తే ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్ వాస్తవానికి సంస్కరణ విషయంలోను, నెక్స్ట్ పరిపాలనా రంగం విషయంలోను, తర్వాత విద్యా అభివృద్ధి విషయంలోను, పారిశ్రామికీకరణలోను, కట్టడాల విషయంలోను, ఏ విషయంలోనైనా చూస్తే అన్ని విషయాల్లో వాస్తవానికి డెవలప్మెంట్ జరిగిన పీరియడ్గా చెప్పాల్సి ఉంటుంది. ఇతని పీరియడ్లో వాస్తవానికి అనేక మెయిన్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే మనకు స్వతంత్రోద్యమం ఈ పీరియడ్లో జరిగింది. భారతదేశం మన దగ్గర లేకపోయినా కానీ స్వతంత్రోద్యమం ఈ పీరియడ్లో జరిగింది. అలానే రెండు ప్రపంచ యుద్ధాలు ఈ పీరియడ్లో జరిగాయి. అలానే ఇతని టైంలోనే మనకు కొమరం భీం లాంటి వాళ్ళు తిరుగుబాటు చేయడం మనం చూస్తాము. అలానే ఈ పీరియడ్లోనే మనకు రజాకార్ పీరియడ్ చూస్తాం, రజాకార్లు. అలానే ఈ పీరియడ్లోనే మనకు నిజాం వ్యతిరేక ఉద్యమం మనం చూస్తాము. ఈ పీరియడ్లోనే వాస్తవానికి పోలీస్ చర్య చూస్తాము. ఇలా చివరి నిజాంగా ఇతను చేసినటువంటి పనులు కొంత తెలంగాణ ప్రాంతాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయడంలో చాలా వరకు ఉపయోగపడ్డాయని తెలియజేస్తూ, ఈ క్లాస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్పెషల్గా మీరు రిక్వెస్ట్ పెట్టినట్టయితే మేము దాన్ని క్లారిఫికేషన్ చేస్తాము. ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ దాన్ని మేము ఫాలో అవుతాము. ఇది క్లాస్ సంబంధించినటువంటి విషయం మీకు అందరికీ అర్థమై ఉంటే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.